పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలి. అలాగే మేము డైట్ అస్సలు చేయలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళందరికీ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతది. సో, వీడియో చూస్తుంటే లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అట్ ప్రెజెంట్ నాకు వెయిట్ వచ్చేసరికి 71.4 ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే కంపల్సరీగా వెయిట్ చూసుకుంటా. సో, దాన్ని బట్టి ఏంటి అంటే మనకి ఆహ్, డిఫరెన్స్ తెలిసిపోతది. పెరిగామా? తగ్గామా? ఇన్ కేస్ కొంచెం పెరిగినట్టు అనిపిస్తే పెరుగుతున్నాను కాబట్టి నేను తీసుకునే డైట్ కావచ్చు, ఏదేమైనప్పటికీ కొంచెం మనము స్ట్రిక్ట్‌గా ఉంటాం. సో, కాబట్టి అదొక టిప్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు. సో, ప్రెజెంట్ నేనైతే గనక ఆల్మోస్ట్ చాలా కేజీస్ తగ్గుతూ వచ్చాను. మీరు నన్ను చూస్తేనే తెలిసిపోతూ ఉంటది. అండ్ ఈరోజు కూడా ఏంటి అంటే ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపించాలనుకుంటున్నా. సో, చాలామంది ఏంటి ఇది తాగితేనే వెయిట్ లాస్ అయిపోతారా అని అనుకుంటున్నారు. అలా అని కాదండి. ఇవి తాగటం వల్ల మనకి మెయిన్ ఆకలి అనిపించకుండా ఉంటది. అలా ఆ ఒక క్రేవింగ్ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కువ తినము. మంచిగా తినేది కొంచెం హెల్తీ ఫుడ్ అయినా కొంచెం తింటాము. మన బాడీకి అది సరిపోతది. ఎక్కువగా తిన్నా కూడా అది ఫ్యాట్ కింద అలా కన్వర్ట్ అయిపోతూ ఉంటది కాబట్టి, మళ్ళీ ఎందుకు మనకెంత కావాలో అంతవరకు తింటాం. మనం ప్రోటీన్ ఫుడ్ ఇంత తిన్నా మనకి కడుపు నిండిపోద్ది. అదే కార్బోహైడ్రేట్స్ మనం ఇంత తిన్నామనుకోండి, అంత తిన్నా కూడా ఇంకా తినాలనే క్రేవింగ్ అనిపిస్తూ ఉంటది. సో, డిఫరెన్స్ అదనమాట. మీరు మంచిగా డైట్ ఫాలో అవుతూనే నేను చూపిస్తున్న ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ అనేది మీరు కూడా తాగితే గనక చక్కగా మీ డైట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారు. వెయిట్ లాస్ కూడా అవుతారు. మరొక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక వెయిట్ లాస్ డ్రింక్ చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక ఒక వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఫస్ట్ ముందుగానే అయితే మెంతులు తీసుకుంటున్నాను. ఫెనిగ్రిక్ సీడ్స్. ఇది మనకి వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటది. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కూడా ఈ యొక్క డ్రింక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. మీ యొక్క వెయిట్‌ని మీరు మేనేజ్ చెయ్యాలి అన్నా ఈ డ్రింక్ చాలాగా ఉపయోగపడుతది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా, ఆకలిని తగ్గించి కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ మెంతులు మనకి ఉపయోగపడుతూ ఉంటదనమాట. సో, డైజెషన్ ప్రాబ్లమ్ కావచ్చు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే ఈ డ్రింక్ తీసుకోండి. అండ్ దీంతో పాటే నేనిక్కడ జీరా తీసుకుంటున్నాను. జీలకర్ర, క్యూమిన్ సీడ్స్ అని కూడా అంటాము. సో, మనకి మెటబాలిజంని మంచిగా బూస్ట్ చేయటానికన్నా, డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉండటానికన్నా, అండ్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ బ్లోటింగ్ కొంతమందికి ఆ బ్లోటింగ్ సమస్య ఉన్నా కూడా ఈ క్యూమిన్ అనేది ఉండటం వల్ల జీలకర్ర వాడతాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే గనక నేనిక్కడ వాము తీసుకుంటున్నా. అజ్వైన్ అంటారు. వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతది. ఫ్యాట్ మనకి ఏదైతే కొవ్వు ఉంటదో ఆ కొవ్వంతా కరగటానికి అండ్ దాంతో పాటు మనకి డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా మన బాడీలో ఉన్న వేస్ట్‌ని బయటికి పంపించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, తీసుకున్నవన్నీ కూడా ఒక హాఫ్ స్పూన్ ఇది నేను డైలీ ఎంత తీసుకోవాలనేదే చూపిస్తున్నాను. సో, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది తీసుకుంటే సరిపోతది. అండ్ దీంతో పాటు ఇంక ఫైనల్‌గా ఒకటి తీసుకుంటున్నాను. అది కూడా ఫెనెల్ సీడ్స్ సోప్ అంటాం కదా! అవి జీలకర్ర ఇవి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. కొంచెం కలర్ వేరియేషన్ ఉంటది. మనం హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి అన్నా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతది ఈ యొక్క డ్రింక్ అనేది. అండ్ ఆల్మోస్ట్ మనకి ఫెనెల్ సీడ్స్ కూడా చక్కగా మనకి బ్లోటింగ్ సమస్య లేకుండా మెటబాలిజాన్ని మంచిగా ఇంక్రీజ్ చేస్తూ అండ్ అలాగే మనము ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా బయటికి వెళ్ళిపోయి మన వెయిట్‌ని మనం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, ఇంక తయారీ విధానం చూసేద్దామా? ఒక బౌల్ తీసేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 ½ గ్లాస్ వరకు తీసుకోవచ్చు మీరు. సో, వాటర్ అనేది తీసుకొని ఇందులోకి మనం ఇందాక ఏదైతే మనం తీసుకున్నామో ఒక హాఫ్ స్పూన్ మనము మెంతులు, జీలకర్ర అలాగే సోప్, వాము ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా మనకి మరిగించుకోవాలనమాట. సో, ఇలా మరిగిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో, ఇది మనం డైలీ మనం తీసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెమే చూపించాను. ఇలా మీరు తీసుకోండి. దీంతో పాటు మరొక ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతది. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. అదే ఇలాంటి డ్రింక్ మీరు తీసుకున్నారనుకోండి, మీరు మంచిగా ఫైబర్ కంటెంట్ తీసుకుంటారు, క్యాలరీస్ తక్కువుంటాయి, మీరు చేసే డైట్‌ని మీరు చేయగలుగుతారు.
చాలామంది డైట్ ఎందుకు చేయలేరు? మాకు ఆకలి అనిపించేస్తుంది. అందుకే మేము చేయలేకపోతున్నాం. మేము తీసుకునే ఫుడ్ సరిపోవట్లేదు అని అనుకుంటారు. కానీ ఇలాంటి డ్రింక్స్ మీరు తాగటం వల్ల మీకు ఫుల్‌గా అనిపిస్తది. ఆకలిని కంట్రోల్ చేస్తే ఆ క్రేవింగ్స్ లేకుండా మీ బాడీలో ఉన్న వేస్ట్ బయటికెళ్ళిపోతది. మంచిగా మెటబాలిజం బూస్ట్ అవుతూ ఉంటది. మీ బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఉపయోగాలైతే ఉంటాయి. సో, ఖచ్చితంగా మీరు లేవగానే ఇలాంటిది డ్రింక్ ఖచ్చితంగా మీరు తాగండి. తాగితే మీకు ఆ డే అంతా చాలా బావుంటది. మీరనుకున్నట్టుగా మీరనుకునే టార్గెట్ ఏదైతే వెయిట్ మీరు మెయింటైన్ చేయాలి అన్న, వెయిట్ లాస్ అవ్వాలి అన్న, ఒంట్లో ఉన్న కొవ్వు కరగాలన్నా, ఈ డ్రింక్ ద్వారా మీరు ఇవన్నీ చేయగలుగుతూ ఉంటారు. సో, హ్యాపీగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఈ డ్రింక్‌ని. మీకెప్పుడైనా ఆకలి అనిపిస్తే ఈ డ్రింక్ తాగండి. మీకు ఆ క్రేవింగ్స్ అనేవి పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటది. కాఫీ మేకర్‌తో అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి? ఏంటి? ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశా. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐకార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండీ! ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇలా మీరు తయారు చేసేసుకోండి. చేసుకొని తాగితే గనక ఆ డే అంతా మీకు బావుంటది. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఆకలి అనిపించకుండా వెయిట్ లాస్ అవుతారు. మీ బాడీలో ఉన్న ఆల్రెడీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటది. క్యాలరీస్ ఇంటేక్ తక్కువ. సో, చాలా ఉపయోగాలైతే ఉంటాయి. ఓన్లీ వెయిట్ లాసే కాదు, హెల్తీగా కూడా ఉంటారు. సో, నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చిందా? లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.